అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని నా జన్మలో చూడలేదండి. అలాంటి రాజకీయ నాయకుడిని నా జన్మలో నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు కూడా కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ప్రాంతాలను రెచ్చగొట్టడం, అలాగే శవ రాజకీయాలు చేయటం, మహిళలను అడ్డం పెట్టి కూడా రాజకీయాలు చేయటం, ఇది తప్ప ఒక మగాడిగా, ఒక మగతనంగా రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేయలేడు, చేత కాదు. ఒక మగాడిగా, మళ్ళీ చెప్తున్నా, ఒక మగాడిగా మగతనంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయం చేయలేడు. ఎప్పుడు కూడా ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు, నీచపు రాజకీయాలు మాత్రమే చేస్తాడు. ఈరోజు అంబాటి రాంబాబు ఇంటికి వెళ్ళాడు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి. అక్కడికి వెళ్ళి కులాల గురించి మాట్లాడతాడు, ప్రాంతాల గురించి మాట్లాడతాడు. బూతులు మాట్లాడితే అరెస్ట్ చేస్తారా, పొగడాల్సింది పోయి అంబటి రాంబాబుని పొగడాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా? ఇది న్యాయమేనా? అంబటి రాంబాబు అనే వ్యక్తి కాపు టైగర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా సిగ్గుండి మాట్లాడుతున్నాడు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. అంబటి రాంబాబు కాపు టైగరా? కాపు టైగరా? కాపు కులంలో చెడబుట్టాడు వాడు. అంబటి రాంబాబు అనేవాడు కాపు కులంలో చెడబుట్టాడు. ఈ మాట నేనంటున్నా. కాపు నాయకులు అంటున్నారు, కాపులు అంటున్నారు. మా కులంలో అనవసరంగా చెడబుట్టాడు అంబటి రాంబాబు, మా కుల పరువు తీస్తున్నాడు అని చెప్పి కాపులే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తిని మీరు కాపు టైగర్ తో పోలుస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు నిజంగా అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషివే నువ్వు, లేకుంటే జంతువు ఎవరికి అర్థం కా. అలాగే అంబటి రాంబాబుని జైల్లో థర్డ్ డిగ్రీ చేశారంట. రెండు కాళ్ళు ఇలా చీల్చి కొట్టారు అని చెప్పి అప్పుడు ఆ రోజు ఏది సాక్షి మీడియా ప్రచురించేది. అది తప్పుడు వార్త. ఆ తప్పుడు వార్తని పట్టుకొచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడండి. ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న తప్పుడు వార్తని చెయ్యి బతుకులు. ఒక మంత్రిని, అంబటి రాంబాబు అని ఒక మంత్రి కులంలో నిజంగా గర్వంగా చెప్తానన్నా నేను. ఒక టైగర్ అని కూడా చెప్తాను నేను. నీ సిగ్గు లేదు, నీకు నిజంగా సిగ్గు లేదు. అంబటి రాంబాబు కాపు టైగరా? నాకు తెలిసినంత వరకు కాపు టైగర్ అంటే రంగా గారే. కాపు టైగర్ అంటే రంగా గారే. కాపు లీడర్ అంటే రంగా గారే. ఆయన కాపు లీడరు. ఆయన అలాంటి వ్యక్తితో ఈ అంబటి రాంబాబు లాంటి వాడిని పోలుస్తున్నారు. కాపు నాయకుడని. కాపు నాయకుడా? కాపుల కోసం ఏం చేశాడు అంబటి రాంబాబు? కాపుల కోసం ఏమి చేయకపోగా కాపులే దూషించాడు. ఏమై జగన్మోహన్ రెడ్డి కాపులే దూషించాడండి. కాపులు తాగుబోతులు, తిరుగుతారు, తెలివి తద్దమ్ములు, వాళ్ళకి ఏమి చేత కాదు, తిరగటం అనే లెవెల్లో కాపులు ఉద్దేశిస్తూ చాలా నీచంగా మాట్లాడితే, అలాంటి కాపులకి వీడి లీడరా? అలాంటి వాడి కాపు నేత. సిగ్గుని మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అని చెప్పి మర్చిపోయి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏం బతుకు ఇది చెప్పు? ఏం బతుకు? ఇదొక బతికేనా? మనం ఏం మాట్లాడుతున్నా మనకే అర్థం కాదు. నిజంగా చెప్తున్నా, కాపు నాయకులు చెప్తున్నా, నిజంగా అంటే మీ కాపులతో అంబటి రాంబాబు లాంటి వాడిని పోలుస్తున్నారంటే మీ కాపులకి రోషం వస్తుందా రాలేదా నాకేది అర్థం కాల. నిజంగా నాకు అర్థం కాల. అదే మా కులంతో కూడా పోలిస్తే అంబటి రాంబాబుని నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఇంకా. ఎందుకంటే ఇలాంటి వాడు ఏ కులంలో పుట్టాలని కోరుకోడు. అంబటి రాంబాబు లాంటి నీచుడు ఏ కులంలో పుట్టాలని కోరుకోరు. అలాంటిది కాపు నాయకుడు అని చెప్తుంటే మరి కాపులు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు బయటకు రావటం లేదు? కొంతమంది వస్తున్నారు. ఏమైంది మీకు? ఇంకా మాట్లాడండి. గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా. తప్పుడు కేసు ఏముందండి? అది జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసు ఏముంది? అది తప్పుడు కేసు. అది తప్పుడు కేసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక తల్లిని దూషిస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషిస్తే చూస్తూ ఊరుకుంటారా? నిన్నేదో ఎవరో ఏదో పట్టాభి గారు బోసడికి అన్నాడని, అది బూత్ కూడా కాదు. అది మా ఊర్లో కూడా కామన్ గా వాడుకుంటాం. బోసడికి అంటాను నేను కూడా చాలా మందిని మా ఊర్లో.
అసలు బూతే కాదు అది. దాన్ని మీరు ఆపాదించుకొని పట్టాభి గారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి, పట్టాభి గారిని అరెస్ట్ చేసి, పట్టాభి గారిని థర్డ్ డిగ్రీ చేసి, అది తప్పుడు కేసు అంటే. ఇది తప్పుడు కేసు కాదు. సాక్ష్యాధారాలు ఉన్నాయి దీంట్లో. పచ్చి బూతులు మాట్లాడుతున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. అది ఏ లెక్కన తప్పుడు అవుద్ది? ఈ ఏం కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాడు. నిజంగా కంట్రోల్తో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎంతైనా సరే కొంచెం మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత కాబట్టి కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా. ఇదే మాట ఇంకోటి కానీ మాట్లాడితే నా భాష వేరేలాగా ఉండేది, నా మాట ఇంకా పవర్ఫుల్ గా ఉండేది. సిగ్గుమాలి ఇంకా మళ్ళీ చూడండి. స్టేషన్ లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట. వీళ్ళు అంబటి రాంబాబు అని ఫిజికల్ గా కొట్టడం జరిగింది. ఫిజికల్ గా ఒక మంత్రిని కొట్టడం. ఒక మంత్రియా ఏం మాట్లాడుతున్నావు నీకు? అందుకే నీకు బుర్రలేదని చెప్పేది. ఒక మంత్రియా? అంబటి రాంబాబు మంత్రియా? అసలు కూడా ఎమ్మెల్యే కూడా కాదు, వాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఒక మంత్రిని పట్టుకొని కొడతానంటున్నావు. మంత్రి అంట. ఏ భ్రమలో ఉన్నావా నువ్వు? ఉందా మనకి కొద్దిగా? వాడుతున్నావా? లేకపోతే మాత్రలు వేసుకోవడం మర్చిపోయావా? మాత్రలు వేసుకోవడం మర్చిపోయా అనుకుంటా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు మంత్రి అంట. చూడండి మనోడు. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా అని ఆలోచన చేయమని. అది నువ్వు చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకో దిక్కున్నామా, ఇంకో దిక్కనమని నువ్వు చెప్పకూడదు ఇలాంటివి. ఎందుకంటే ఈరోజు అంబటి రాంబాబు గారిని కొట్టకపోయినా కొట్టారు అని చెప్పేసి ఒక సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు గారిని కొట్టారా? కాళ్ళ మధ్యలో కట్టారా? కాళ్ళ మధ్యలో కొడితే ఎలా నడిచి వస్తున్నాడండి? కోర్టుకి ఎలా నడిచి వెళ్ళాడు? వెంబన నడుస్తున్నాడు. ఎక్కడ కొట్టారు అంబటి రాంబాబుని? ఎందుకు కొడతారు? అంబటి రాంబాబుని కొట్ల. నాకు తెలుస్తుంది కదా, నాకు ఎంతో సమాచారం ఉంటుంది కదా. అంబటి రాంబాబుని ఎత్తుని కొట్టరు కూడా. కూటమి ప్రభుత్వం ఎవరు కొట్టరు కూడా. వీళ్ళు చేసిన పనులు ఉంటాయి చూసావా, దాన్ని వీళ్ళు ఆపాదించుకుంటున్నారు. మేము కొట్టాం కదా కాబట్టి వీళ్ళు కూడా కొట్టుంటారని చెప్పి వీళ్ళు ఆపాదించుకుంటున్నారు. వాస్తవానికి అంబటి రాంబాబు మీద చెయ్యి కూడా వీళ్ళ మర్యాద లేకుండా కూడా ప్రవర్తించాల. రెస్పెక్టబుల్ గానే ప్రవర్తించారు, మర్యాద పరంగానే మాట్లాడారు. ఎక్కడ కూడా మీ అంబటి రాంబాబు గారి మీద చేసినట్టు కానీ ఏమీ లేదు. కావాలనే ఇతను రెచ్చగొట్టడానికి, ఒక సింపతి డ్రామా చేయడానికి, అలాగే కులాన్ని రెచ్చగొట్టడానికి, కాపు టైగర్ అంట. ఏ బుద్ధి ఉందా నీకు? బుద్ధి లేదా జగన్మోహన్ రెడ్డి నీకు? కాపు టైగర్ అంబటి రాంబాబు ఏం చేశాడు కాపులకి? ఒకటి చెప్పు. కాపుల కోసం ఏం చేశాడని? అసలు నేను కాపు నాయకుడు కదని చెప్పి ఒక పక్క అంబటి రాంబాబు చెప్తుంటే, ఒక పక్క కాపు నాయకుడే కాదు నేను అసలుకి. నేను కాపుల కోసం నేనేం చేయలేదు, నన్ను ఎందుకు కాపులతో కలుపుతున్నారని చెప్పి ఒక పక్క అంబటి రాంబాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఏ విధంగా మరి అంబటి రాంబాబు కాపు టైగర్ అంటారు? కాపులు పరువు తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు కాపులు అవమానిస్తున్నారు. కాపులతో ఇలాంటి అంబటి రాంబాబు లాంటి నీచుని పోలుస్తూ కాపుల్ని పరువు తీస్తున్నారు మీరు. రంగా గారి పరువు తీస్తున్నారు మీరు. రంగా గారితో ఫోటోలు, మళ్ళీ రంగా గారు ఒక పక్క, అంబటి రాంబాబు ఒక పక్క. ఇదేం దరిద్రం నాకు అర్థం కాల. కొంచెం సిగ్గుని మాట్లాడను, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మనిషివా లేకుంటే ఏంది జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు బుద్ధి లేకుండా? జై హింద్.